వాస్తవం. గౌరీపురంలో హేమంతుడు అనే ఒక ధనికుడు ఉండేవాడు. అతనికి పెద్ద భవంతి, డబ్బు, బంగారం, వస్తువులు, వాహనాలు లెక్కలేనన్నీ ఉండేవి. అయితే దాన ధర్మాల విషయంలో మాత్రం అతడు పరమ పిసినారి. ఎవరైనా ఏదైనా సహాయం అడగటానికి వస్తే ఏవో సాకులు చెప్పి తరువాత రమ్మనేవాడు. తరువాత వెళితే మళ్ళీ ఇంకేదో కారణం చెప్పేవాడు. అంతేకాని పైసా కూడా ఇచ్చేవాడు కాదు. ఈ విధంగా హేమంతుడికి ఊర్లో చెడ్డ పేరు వచ్చింది. అదే ఊరిలో ప్రసన్నుడు అనే మరొక వ్యక్తి ఉండేవాడు. అతడు ధనవంతుడు కాకపోయినా ఉన్నంతలో ఇతరులకు తనకు తోచిన సహాయం చేస్తుండేవాడు. అడిగిన వారికి లేదనకుండా రుణమో పణమో ఇస్తుండటంతో ప్రసన్నుడిని అందరూ మెచ్చుకునేవారు. ఇది చూసి హేమంతుడికి ఈర్ష్య కలిగింది. హేమంతుడు ఒక ఉపాయం ఆలోచించాడు. కొంతకాలం ఆగండి, నేను నా ఆస్తి మొత్తాన్ని ఈ ఊళ్ళో బడి, గుడి కట్టించడానికి, దాన ధర్మాలకు ఇచ్చేస్తాను అని అందరినీ పిలిచి చెప్పడం ప్రారంభించాడు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రసన్నుడు మాత్రం ఎప్పటిలాగానే అందరికీ సాయం చేస్తూ బడికి వెళ్ళే పేద పిల్లలకు పలకలు, బలపాలు ఉచితంగా ఇవ్వసాగాడు. అలాగే గుడికి వెళ్ళే భక్తులకు ఉచితంగా ప్రసాదాలు పంచిపెట్టసాగాడు. ఒకరోజు ప్రసన్నుడికి ఊర్లో ఘన సన్మానం జరిగింది. నా ఆస్తిని బడికి గుడికి ఇస్తానంటే నాకుగాక ఇతనికి సన్మానం చేస్తారా అని హేమంతుడు అందరినీ అడిగాడు. మీరు ఎప్పుడో ఇస్తా అంటున్నారు, ఆయన ఇప్పుడే ఇస్తున్నారు, అది తేడా అన్నారు ప్రజలు. దాంతో తన తప్పు తెలుసుకొని అప్పటి నుండి ఉదారంగా ఉండసాగాడు హేమంతుడు.